ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. Then Pilate took Jesus and flogged him, and the soldiers twisted together a crown of thorns and put it on his head and arrayed him in a purple robe. They came up to him, saying, "Hail, King of the Jews," and struck him with their hands. అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలో ఉన్నప్పుడు పిలాతు రాజు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులతో ముళ్ళ కిరీటము పెట్టి తల మీద ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని ఆయన అరచేతులతో కొట్టి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి ఆయన సిలువలో మన పాపముల నిమిత్తం మన చేతులు, మన అవయవములు, మన హృదయం చేసినటువంటి సమస్త పాపదోషముల నిమిత్తం ఆయన పరిశుద్ధమైనటువంటి దేహాన్ని గ్రంథులు కట్టుకొని కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటము చేదు చెరకను త్రాగి ఈ విధంగా దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సమర్పణ చేసుకున్నాడు. ఈరోజు యేసు కొరకు మనం ఏం చేస్తున్నామన్న ప్రశ్న మన ముందు ఉన్నది. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.